గుడ్ మార్నింగ్. ఎస్ సార్. సార్ ఏం చెప్తారు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే గతంలో చూసాం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది, దాని తర్వాత కొంత డౌన్ఫాల్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మళ్ళీ అదే ఊపును అందుకోవాలని చెప్పేసి అధిష్టానం ఆంధ్రప్రదేశ్పై కూడా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. కానీ అన్న చెల్లెల మధ్య ఈ యొక్క గ్యాప్ తీసుకొచ్చి కావాలని చెప్పి ఫ్యామిలీలో చిచ్చు పెట్టే విధంగా ఈ యొక్క ప్రయత్నాలు జరుగుతున్న అంశాలు కూడా చర్చ కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి గత వైభవం ప్రారంభమైంది. ఆ నేపథ్యంలో శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించడం, ఆవిడ పిసిసి అధ్యక్ష బాధ్యత తీసుకోవడం అనేది ఒక అదనపు అడ్వాంటేజ్. కాబట్టి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ప్రారంభమైంది. చరిత్ర పునరావృతం కాబోతా ఉంది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో ఆ ప్రభావం పడింది. కర్ణాటక తెలంగాణ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పడతా ఉంది. బట్ ఒక విధంగా చెప్పాలంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాల వనవాసం ముగిసింది. ఆ 10 సంవత్సరాల వనవాసం ముగిసి ఇటీవలనే తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా రాబో ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కూడా 10 సంవత్సరాల వనవాసం ముగిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. కాబట్టి ఇది ఒక ఫేవరబుల్ అడ్వాంటేజ్. రెండవది వచ్చేసి ఆల్రెడీ కేంద్రంలో 10 ఏళ్ల బీజేపీ పాలన చూశారు, రాష్ట్రంలో 5 ఏళ్ల టీడీపీ పాలన చూశారు. 5 ఏళ్ల జగన్ పాలన చూసిన తర్వాత కడప జిల్లాలో ఒక సామెత ఉంది, ముసిలోడైనా బసిరెడ్డే మేలని. ఇవన్నీ చూసిన తర్వాత ఏమైనా కాంగ్రెస్ మేలురా, ఇది అందరి పార్టీ అనే ఒక అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలి, మిగతా వాళ్ళకు పరిపాలన చేత కాదనే అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చారు. కాబట్టి ధర్మో రక్షతి రచితః, వృక్షో రక్షతి రచితః, కాంగ్రెసో రక్షతి రచితః. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది, చెట్లను మనం కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతాయి, కాంగ్రెస్ మనం కాపాడితే కాంగ్రెస్ మనల్ని కాపాడుతుంది అనే ఒక అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చారు. కాబట్టి మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనేది రాష్ట్రం అంతా ప్రతిధ్వనిస్తూ ఉంది, ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా గతంలో పార్టీలకు చూసుకుంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీ 1994 నుంచి 2004 వరకు 10 ఏళ్ళ అధికారంలో లేదు. 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉంది. మళ్ళా 2014 నుండి 2024 10 ఏళ్ళ అధికారం లేదు. మళ్ళా 2024 నుండి 2034 వరకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారం. ఇది తథ్యం, ఇది తథ్యం, ఇది తథ్యం. ఎస్. కానీ మీరు